ఇదే అంశంపై మనం మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడంపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, బండి సంజయ్ కేంద్ర మంత్రి అవుతారని ఊహించారు తప్ప వస్తుందా రాదా అని ఒక శంక కూడా కొంత వైపు ఉండేది. కానీ ఇప్పుడు అది పటాపంచలు చేస్తూ బండి సంజయ్ కి మంత్రివర్గంలో చోటు దక్కడంతో మొత్తం కరీంనగర్ తో పాటు చాలా చోట్ల సంబరాలు మిన్నంటాయి. కరీంనగర్ లోని అతని నివాసంలో కూడా తల్లి శకుంతల కావచ్చు, భార్య అపర్ణ కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు 2020 నుంచి 2023 వరకు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కాబోతుండటంతో మొత్తం ఆయన సన్నిహితులు వాళ్ళంతా కూడా సంబరాల మునిగి తెలుతున్నారు. అయితే బండి సంజయ్ లైఫ్ స్టైల్ కావచ్చు, తర్వాత ఆయన కింది స్థాయి నుంచి ఒక లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్ కు ఎదిగిన తీరు కావచ్చు, చాలా మంది ఆయన అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఒక చిన్న స్థాయి కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం మొదలుపెట్టారు. అంతకంటే ముందు విద్యార్థి నేతగా ఉన్నారు. దానికంటే ముందు చదువుకునే సమయంలోనే ఆర్ఎస్ఎస్ లో ఒక కాకి నెక్కరు తెల్ల చొక్కా వేసుకొని కర్ర తిప్పుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు కేంద్రంలో అత్యున్నత పదవిని చేపట్టబోతుండటంతో చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, భార్య కావచ్చు. వాళ్ళను ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం వాళ్ళు మాట్లాడించినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఈ స్థాయికి వస్తారని అనుకోలేదు, కాకపోతే ఆయన ఈ స్థాయికి వచ్చినందుకు ఇక్కడ కరీంనగర్ ప్రజల రుణం కావచ్చు, తర్వాత దేశ ప్రజలకు సేవ చేయాలి, పేదవాళ్ళకు సేవ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆకాశిస్తా ఉన్నారు. ఇంకా ఆయన ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఆయన పార్టీ పరంగా ఎదిగిన తీరు చాలా ఒక స్ఫూర్తినిచ్చే కథనం అనుకోవచ్చు. ఆయన అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అదేవిధంగా కింద స్థాయి ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ స్థాయిలో ప్రజలకు సేవ చేసే ఒక పదవిని చేపట్టి తర్వాత కార్పొరేటర్ గా, తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసినప్పటికీ గెలవలేదు, అయినప్పటికీ ఎంపీగా 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా బండి సంజయ్ చాలా కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన అభివృద్ధికి పునాదులు వేసుకున్నారు, తన సొంతంగా పునాదులు వేసుకున్నారు. ఈ క్రమంలో చాలా కేసులు అయ్యాయి. తర్వాత గత ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక విధానం మీద పోటీ చేసినప్పుడు కావచ్చు ఆయన మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, జైలు పంపడం లాంటి అనేక నిర్బంధాల మధ్య కూడా బండి సంజయ్ వచ్చారు. పాదయాత్ర చేస్తూ ఒక పార్టీకి కూడా కొత్త ఊపిరిచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు అనేక పదవులు దక్కాయి. మనం చెప్పుకున్నట్టుగా ఆయన చేసిన పదవులు చాలా ఉన్నాయి. మనకు కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అదేవిధంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఏకంగా ఎంపీ అయ్యారు. అంటే మనకు ఈ 2 స్టెప్స్ కనుక చూస్తే ఒకసారి జంపు కొట్టినట్టుగా కనిపిస్తుంది మనకు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి పదవి కూడా గతంలో ఆయన చేయలేదు, కానీ కేవలం కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అదేవిధంగా పదవుల కనుక చూస్తే ఎంపీ కాకముందు ఆయన పదవి కేవలం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్, కానీ ఒక్కసారిగా ఒక లోకల్ బాడీ చట్టసభ నుంచి దేశంలో అత్యున్నత చట్టసభ అయిన లోక్సభలో అడుగుపెట్టారు. అదేవిధంగా ఈ పదవుల విషయంలో కూడా ఇప్పుడు మొన్నటి వరకు కార్పొరేటర్ గా ఉంది, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అంటే ప్రధాన మంత్రి కంటే కింద క్యాబినెట్ స్థాయి ర్యాంకులకు సంబంధించిన కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. గతంలో ఆయన పార్టీ పరంగా కావచ్చు, హిందుత్వ ఎజెండాతో కావచ్చు నిర్వహించిన అనేక కార్యక్రమాలు, ఈయన చేసిన పోరాటాలు పార్టీలో చాలా చర్చనీయాంశమైనవి. అందుకే ఇప్పుడు 8 మంది ఎంపీలు తెలంగాణలో గెలిచినప్పటికీ కూడా కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతతో పాటు బండి సంజయ్ కి అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈటల రాజేందర్ రూపంలో కావచ్చు, తర్వాత ధర్మపురి అరవింద్ రూపంలో కావచ్చు, తర్వాత రఘునందన్ రావు రూపంలో కావచ్చు, ఈయన పోటీ వచ్చినప్పుడు కూడా సామాజిక సమీకరణాలు కావచ్చు, ఈయన పార్టీ కోసం చేసిన కృషి కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఈయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం దక్కిందన్న చర్చ జరుగుతుంది. గతంలో ఆయన కరసేవకునిగా బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఆయన పాల్గొన్న సందర్భం కావచ్చు, అప్పుడు ఎల్కే అద్వానీ చేపట్టిన స్వరాజ్ రథయాత్రలో దాదాపు వెహికల్ ఇన్ఛార్జిగా బండి సంజయ్ పనిచేయడం కావచ్చు. తర్వాత వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గర కూడా చాలా కాలమైన వ్యక్తిగత సహాయకునిగా బండి సంజయ్ పనిచేశారు. తర్వాత తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో ఇన్ఛార్జి బాధ్యతగా చేపట్టారు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేశారు. అదేవిధంగా ఒకవైపు ఇటు పార్టీకి సేవ చేస్తున్నాయి, ఇటు హిందుత్వ హనుమాన్ జయంతి సందర్భం కావచ్చు, తర్వాత హిందుత్వ ర్యాలీలు కావచ్చు నిర్వహిస్తూ 2 వైపులా కూడా బండి సంజయ్ పార్టీ కోసం పనిచేశారు. అటు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు ఇటు బీజేపీ పార్టీకి సేవ చేస్తూ వచ్చిన నేపథ్యంలోనే ఈయనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందనుకోవచ్చు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.